మత విశ్వాసాల్ని ఉపయోగించుకొని రాజకీయం చేశారు. ఇప్పుడు పాస్టర్ మరణం, ఇటువైపు రాజకీయం సహజమే కదా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వేరు, తెలంగాణ వేరు. తెలంగాణ షెడ్యూల్ కాస్ట్ పాపులేషన్లో క్రిస్టియానిటీ పెనట్రేషన్ చాలా తక్కువ. ఎందుకంటే ఇది నిజాం పాలనలో ఉండే, అది బ్రిటిష్ పాలనలో ఉండే. బ్రిటిష్ పాలనలో ఉంది కనుక ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కాస్ట్ పాపులేషన్లో క్రిస్టియానిటీ పెనట్రేషన్ చాలా ఎక్కువ. అధికారికంగా అఫీషియల్ రికార్డ్ ప్రకారం వాళ్ళు ఎస్సీలు, కానీ యాక్చువల్గా మత విశ్వాసాల ప్రకారం క్రిస్టియన్స్. మీరు గమనించండి, ఆంధ్రప్రదేశ్లో మీరు అక్కడి నుంచి వచ్చిన వారు కదా, మీ గ్రామాల్లో కూడా చర్చిలు కనబడుతుంటాయి. మీకు చర్చ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ చర్చెస్ మీరు మ్యాపింగ్ చేయండి, మీకు తెలంగాణలో ఉండే చర్చిల కన్నా ఆంధ్రాలో చర్చెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ పాపులేషన్లో గణనీయంగా క్రిస్టియన్ పాపులేషన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఓటు బ్యాంక్గా ఉపయోగపడింది అదే. సో ఇప్పుడు తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఈ బలమైనటువంటి ఓటు బ్యాంకులో మళ్ళీ ఎమోషన్స్ మొదలయ్యాయి. నాకు తెలియదు ఆ పాస్టరు నిజంగానే హత్యనా లేకుంటే ఆత్మహత్యనా, అసలు రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆయన వెళ్ళే బండికి హెడ్ లైట్ లేదని, ఆయన తూగుతున్నాడని, ఆయన మద్యం కన్జ్యూమ్ చేశాడని కూడా ఆరోపణలు వచ్చాయి. అవన్నీ ఏవో ఎవరికి నాకు తెలియదు, ఇన్వెస్టిగేషన్ విచారణ జరిపి తేల్చాల్సింది నేను కాదు. డిసైడ్ ఇక్కడ కూర్చొని ఎక్కడో గుంటూరులో ఓ పాస్టర్ చనిపోతే అది హత్య ఆత్మహత్య నిర్ధారించిన న్యాయం కూడా కాదు. కానీ ఎమోషనల్ పాలిటిక్స్ ఎందుకు దొరుకుతారు? ఎవరికి అవకాశం ఇచ్చినప్పుడు వారు భావోద్వేగాలను రెచ్చగొడుతూ వస్తున్నారు, ప్రజల్ని విడగొడుతూ వస్తున్నారు. ప్రజల్లో ఎమోషన్స్ ఇప్పుడు దానికి తగ్గట్టు రకరకాల సంఘాలు, హక్కుల సంఘాలు, మత సంఘాలు ఉంటాయి. వాళ్ళు ఇదే ఛాన్స్ అని చెప్పి వాళ్ళు రెచ్చగొడుతుంటారు. రూల్ ఆఫ్ లా ఎవరికి కావాలి? రూల్ ఆఫ్ పాలిటిక్స్ కావాలి. రూల్ ఆఫ్ లా అవసరం లేదు ఎవరికి. ఎక్కడ రూల్ ఆఫ్ లా ఎక్కడుంది మీకు? తిరుపతి లడ్డులో రూల్ ఆఫ్ లా ఉంటే ఎఫ్ఐఆర్ దాఖలు చేయకముందు చీఫ్ మినిస్టర్ ఎందుకు మాట్లాడతాడు? ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయలేదు సీఎంకు తెలిసిన తర్వాత కూడా? సీఎంకు తెలిసి ప్రకటన చేసిన చాలా రోజులకు కదా ఎఫ్ఐఆర్ వేసింది. రూల్ ఆఫ్ లా ఎక్కడుంది? రూల్ ఆఫ్ లా ఉంటే అంతర్వేదిలో రత్నం దగ్ధమైతే ఇప్పటివరకు ఎందుకు చర్య తీసుకోరు? రూల్ ఆఫ్ లా ఉంటే విజయవాడ నుంచి రామతీర్థం నుంచి వరకు జరిగినటువంటి దుర్మార్గాలపైన ఎవరిని జైలు వేశారు మీరు? రూల్ ఆఫ్ లా ఎక్కడుంది? ఎక్కడ రూల్ ఆఫ్ లా లేదు, రూల్ ఆఫ్ పాలిటిక్సే ఉంది. ఇలా కూడా రూల్ ఆఫ్ పాలిటిక్స్, రూల్ ఆఫ్ లా ఎక్కడ ఉంటుంది? మనము హత్యనా ఆత్మహత్యనా అని మీడియాలో హెడ్లైన్ పెడుతున్నారు. అది రాజకీయాలకు అవసరమే లేదు. హత్య అని చెప్పదలుచుకున్నాడు హత్య అని చెప్తాడు, ఆత్మహత్య అని చెప్పదలుచుకున్నాడు ఆత్మహత్య అని చెప్తాడు. సో అందువల్ల ఏది తెలుస్తుంది? వివేక హత్యకైతే ఏం తెలియదు ఇప్పటికీ. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా చాలా రోజులైంది కదా, మరి ఎందుకు వస్తలేదు? ఎందుకు వివేక హత్య ఏం తేల్తలేదు? రోజుకో సాక్షి ఎగిరిపోతుంటాడు. ఎందుకు? గుండెపోటుకో గొడ్డలి పెట్టుకో మధ్య ఏం జరిగింది? ఇప్పుడు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పవర్లో ఉన్నప్పుడంటే తెలియదు, నేను ఒప్పుకుంటా. ఇప్పుడేం తెలుస్తలేదు? అయినా అది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కదా, మోడీ ప్రభుత్వం కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చేయగలుగుతాడు? మరి మోడీ ప్రభుత్వం అయినా ఇన్నేళ్ళైనా ఎందుకు వివేక హత్య తేల్చలేకపోతున్నారు? ఒక హత్య, సింపుల్ హత్య చూస్తే కనబడుతుంది హత్య అని. దాన్ని గుండెపోటు అని చెప్పిన వాడు ఎందుకు చెప్పాడో మనందరికీ తెలుసు. అది గొడ్డలి పెట్టని క్లియర్గా కనబడుతుంటే ఆ చిన్న మర్డర్ కేసు మిస్టరీని సిబిఐ ఇప్పటివరకు ఇప్పలేదా? అంత ఇన్కాంపిటెంటా సిబిఐ? అంత ఇన్కాంపిటెంటా? కానీ అందులో రాజకీయాలు వాళ్ళవి. అది జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? ఇది వారి రక్త చరిత్ర, నారాసు రక్త, చంద్రబాబు నాయుడు లోకేష్ అని. నేను ఏ ఇన్వెస్టిగేషన్ జరిపిండు, ఏం చేసిండు? ఇమీడియట్గా దానికి చంద్రబాబు నాయుడు లోకేష్ మీద వేసేసిండ్రు. కనీసం ఎఫ్ఐఆర్లో కూడా వాళ్ళ పేరు లేవు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే తన సొంత బాబాయి హత్య కేసును పరిష్కరించగలిగిందా? చేతులెత్తే సిబిఐకి అప్పచెప్పాడు. చంద్రబాబు నాయుడు లోకేష్ను నిరూపించిందా? లేదు. ఆయన వాడుకున్నారు, ఇప్పుడు వీళ్ళు వాడుకుంటున్నారు. అంతటా రోల్ ఆఫ్ పాలిటిక్స్, ఎక్కడ రూల్ ఆఫ్ లా లేదు. రోల్ ఆఫ్ పాలిటిక్స్లో పాపం సామాన్యులు బలైపోతారు. సామాన్యుడు ఇటువైపు అటువైపు అభిమానులు గొంతు దించుకుంటారు, అంగీలు దించుకుంటారు. కానీ నాయకులంతా ఒకటే. అదే ఫైబర్ గ్రిడ్ అనుభవం. ఫైబర్ గ్రిడ్లో తప్పు చేసిన వైసీపీడు పోలే తెలుగుదేశం నాయకుడు జీవీ రెడ్డి పదవిపోయింది. అదొక్కటి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుందంటానికి. రైట్ సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. బ్రేక్ తర్వాత మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్కి సంబంధించి